చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం ఫోకస్ తగ్గింది. ఇప్పుడు మా వాడు కింగ్ భయ్యా డిప్యూటీ సీఎం ఆంధ్రాలో టచ్ అయిపోతున్నా కొట్టి చూపిస్తాం అంతే. కత్తి ఎలా వాడాలో చూపించాడు. బాహుబలి మగధీర ఏం సరిపోదు భయ్యా, ఎలా వాడాలో అలా వాడాడు. సెకండ్ కి రక్తాలు చిందించకపోతే ఓజీ సినిమా తీయడం కూడా అవసరం. అంత బాగుంది భయ్యా. శ్రీయారెడ్డి ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్ భయ్యా? అది లైఫ్ భయ్యా, ప్రాణం పెట్టిన తనైతే వైఫ్ అనే రోల్ కి న్యాయం చేసింది. కానీ బాగుంది భయ్యా. మీరు ఎప్పుడు తక్కువ రొమాంటిక్ వేలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారి తర్వాత చూడలేదు అన్నారు కదా, ఆ రొమాంటిక్ వే కూడా ఈ సినిమాలో చూపించాడు. మా వాడు ఒక చిన్న అందరం ఫ్యామిలీ బ్యాక్ కోసం చూస్తే మాకు అంతే. మా అన్న బ్లాక్ బస్టర్ ఇటు కొట్టింది అంతే. పార్ట్ 2 లో కలుసుకుందాం భయ్యా. పార్ట్ 2 కూడా ఉంది. 2 సంవత్సరాలు ఆకలి తీర్చాడు మా సుజిత్ అన్న. చాలా మంచి పని చేశాడు. మామూలు సినిమా మాత్రం సెకండ్ హాఫ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ప్రతి సాంగ్ ప్రతి పిట్ అసలు మామూలు ఉండదు. మా ఆకలి అయితే తీరిపోయింది మొత్తానికి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఓ జై, ఓ జై. బ్లడ్ బాత్ ముంబైలో కాదు, ఇక్కడ హైదరాబాద్ లో చూపించాడు. మీకు అదే కాకుండా ఓమి క్యారెక్టర్ మీరు ఏదైనా అడిగారో ప్రతి సీన్ కి ఒక బీజిఎం వస్తుంది, ఒక వేరియేషన్ వస్తుంది. మీకు సర్ప్రైజులు ఉంటాయి. మీకు ఎక్కడ డౌన్ అవుతుంది, అలా వెళ్తానే ఉంటది పైకి. తమన్ అసలు నిజంగా నేసం చెప్పాలి. తమన్ తమనన్న బిర్యానీ ఏంటి, ఫుల్ మీల్స్ 6 రోజులు తినొచ్చు. అనుకుంటారో జైలర్ ఈ విధంగా ఓన్లీ ఎలక్షన్ సీజన్ నడదు. మీకు మంచి డ్రామా ఉంటది, మంచి స్టోరీ ఉంటది, అది ప్రోగ్రెస్ అవుతా ఉంటది. సుజిత్ ఏదైతే ఉన్నాడో ఎన్నో మూవీస్ మన ఎన్నో మూవీస్ పైకెత్తిగా చూసిన మూవీస్ అన్నింటినీ టీఎఫ్ఐ తీసుకొచ్చాడు. ఒక జాన్ విక్ కానీ ఓ లెవెల్ కానీ మీకు లాస్ట్ లో ఉండే సర్ప్రైజ్ కి అయితే మీకు ఇంకా సీట్ మీద ఎగరేస్తారు. ఎరుపు సముద్రం మొత్తం మరాఠీ అన్ని చెప్పారు. మీరు ఏ టైం పవన్ కళ్యాణ్ ఇలా చూసుంటారు. నెవర్ బిఫోర్ భయ్యా. వాళ్ళ వైఫ్ టచ్ చేసినప్పుడు కంఠం పట్టి లాగాడు భయ్యా. మా పేగలు బట్టి లాగేటట్టు అనిపించింది. తమ్మన్ అయితే నందమూరి తమన్ తీసేసి పులిదల తమన్ పెట్టాను. సుచిత్ అయితే అకీరా ఒకవేళ మన పవన్ కళ్యాణ్ కడుపులో పుట్టే రత్నాలు అన్నయ్యను మా నాన్న సినిమా తీయాలనుకుని తీశాడు. సుజిత్ అలా తీశాడు. ఒక తండ్రి సినిమా ఎలా తీయాలి అలా తీశాడు. ప్రాణం పెట్టి తీశాడు భయ, లిటరల్లీ ప్రాణం పెట్టి తీశాడు. సుజిత్ కి ఖచ్చితంగా తమిళనాడు ఎప్పుడు వింటాం హీరోయిన్స్ గుడి కడతారు, బట్ తెలుగులో సుజిత్ కి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది చూపించాడు. ఫ్యాన్స్ కప్పుంది సూపర్ మూవీ. బట్ అన్ని రాష్ట్రాల్లో దేవుడు ఆయనే. మాత్రం ఊరికన్నా చాలా బాగుంది. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ ఎట్లా చూపించాలనుకున్నారో అట్లా చూపించిండు. పొద్దున తప్పుడు
రివ్యూలు రాస్తే మాత్రం బాగుండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. అసలు ఎలివేషన్ ప్రతి ఒక్కటి శ్రీయారెడ్డి గారిది ఐటమ్ సాంగ్ లేదన్న. ఐటమ్ సాంగ్ ఎందుకంటే కొంచెం మైనస్ వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ప్రేమిస్తాం, భరిస్తాం, సహిస్తాం, అవసరం అయితే తాడ కూడా ఇస్తాం కొడకలారా. మా అన్న సుజిత్ అన్న ప్రమోషన్ చేయకుండానే మూవీ లెవెల్ ఉంది. కార్టులు కనుక ప్రమోషన్ చేస్తుంటే ఈ రోజు వేరే లెవెల్ ఉంటున్నాడు. ప్రమోషన్ లేకుండా ఏం కాదు, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. ఆయనకున్న ఉండదు. మెగా ఫ్యామిలీలలో ఒక పిల్ల బచ్చగాడు వానికి ఎవడైతే లైఫ్ ఇచ్చిందో వాడిని కూడా తెలుసు. ఈ రోజు ఒకటే ఎగురుతా ఉండు, కానీ త్వరలో మాత్రం ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? 5 కన్నా నేనైతే 4 ఇస్తాను. బరాబర్ 5 కి 4 ఇస్తాను.